మనందరికి కావాల్సింది ఏంటి మామ? చికెన్ దమ్ బిర్యానీ. మామ, ఇది చేసింది ఫ్యామిలీస్ కాదు, బ్యాచులర్ బ్రదర్స్. మన కోసమే చికెన్ బిర్యానీ చేసింది. ఈ వీడియో చూసి మీరు కూడా ప్రయత్నించకండి. ఇగో వీడున్నాడే, మన వీడియో చూసిండు, చూసి సిగ్గుపడతాడు. ఇక వచ్చిరుగో మనోళ్ళంతా. ఇంగలు వచ్చింది ఎందుకు రా అంటే, హాస్టల్కి ఎందుకు వచ్చిర్రా అంటే, చదువుకొని రా అని పంపిస్తే చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, అడ్డమైనవన్నీ చేసుకుంటూ కూర్చుంటారు. చదువు లేదు, ఏది లేదు. మంచిగా కడాయిలో కలుపుకొని నిమ్మకాయ రసం పిండుకొని హాయిగా గిన్నెలో ఇన్ని లవంగాలు, ఇన్ని ధనియాలు, ఇక చేతి కాల్చుకోవాలి తిప్పుకుంటా. చేతి కాలిందని చెప్పి మళ్ళీ బట్ట పట్టుకున్నా. మొత్తానికైతే కాల్చేసిన, నల్లబడిపోయింది మామ. ఇక చూడు మనోళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మిషన్కి పెడితే అది పొడైతే లేవు, అందుకోసం అని చెప్పి మనోళ్ళు. నువ్వేం చేస్తున్నారా? పెద్ద మనసు అన్నా కదా, చూస్తారు పని ఎట్లుంటుంది అని చూస్తా, చూసి చెప్తా అందరు ఎట్లా చేస్తున్నాను. సరే సరే. ఇక మనకు పొద్దుగా లేస్తే హాస్టల్ ఉంటే పని ఉంటది, గిదే పనిగా. ఇంకా అవి వేసుడు, అవి ఏంటివో మాకు కూడా తెలియదు. అన్ని బిర్యానీకి అని అడిగితే గవి ఇచ్చిర్రు. ఇక గిదైతే దాల్చిన చెక్క, ఇలాచి, దాన్ని ఏమంటారు మనకైతే తెలియదు మా. దీనైతే గిట ఏమంటారు గిట తెలియదు. ఇంకా అన్ని చితకుప్పు అంతా దాన్ని వేసినాం. 2 డబ్బాలు నీళ్లు పోసినాం. ఇంకా తర్వాత గింత ఉప్పు వేసిన. ఉప్పు వేసినాక మంచిగా అయింది. ఇంకా గుమగుమలాడుతుంది వాసన. కాస్త ఇంత నెయ్యి, ఇంత నూనె, ఇవన్నీ వేసుకున్నాక దంచిన ధనియాల పొడి ఇలా పోసుకున్నాం. ఇంత కొద్దిగా వేస్తే ఉరుకులాడానికి పడితే వేసుడు కలుపుడే, వేసుడు కలుపుడే. గద్దప్ప మనకేం పని ఉంటుంది, ఇంక అదే పని. ఇంకా ఉల్లిపాయలు ఫ్రై, ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకొని మంచిగా వేసుకోవాలి. ఇంకా లాస్ట్ గుర్తుకొచ్చింది, అల్లం వేయడం మర్చిపోయినా. ఇక అదేసి కలిపి పడేసిన. తప్ప మనోడైతే పిండి విసుకుడు. కానియాడి. నేనైతే గంట పెట్టి గెలుపుడు. ఇంకా మనం కోచు కదా జరా, మనం కలుపుడు తప్ప ఏ పనుడు మొత్తం వాళ్ళతో చేపించుడే. ఏ గిజ్జీర్రా అంటే గది చేస్తారు, మనం ఏమో కలుపుకుంటూ కూర్చోవాలి. మంచిగా కలుపుకొని చికెన్ మంచిగా ఉడికేయాలి లైట్గా. ఇంకా 2 గంటలు నానబెట్టిన బియ్యం మామ, నానబెట్టి మెత్తగా చేసిన బియ్యాన్ని కొంచెం వేడి నీళ్ళలో వేసుకున్నాం. కథం ఇంకా కలుపుడే. మంచిగా కలిపేసినాం. ఇంకా అటు ఇటు తిరిగినాం కొంచెంసేపు. కథం ఇంకా పోసుడు, వేసుడు ఆగకుండా రప్ప వేయాలి. ఇంకా లేకపోతే అటర్ ఫ్లాప్ అవుతుంది. మనం పని చేసుడు తక్కువ, లేదు చెప్పుడు ఎక్కువ. మీద గిట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుర్రి. ఇక బోధం తొందరగా మొత్తం అయిపోగొట్టుకొని ఇక పిండి చుట్టుముట్టు పెట్టినాం. అంతా ఏడబడితే ఆడ చూసినాం, సేమ్ గిట్లనే పెడతారని చెప్పి మేము గిట్ట పెట్టినాం కాదు, పెట్టించిన నేనే.
గట్టు ఉంటది మాతో. ఇంత నెయ్యి పోసుకున్నా, నెయ్యి కాదు బాబు నూనె. ఇప్పుడు నెయ్యి ఇంత పోసిన, ఓ 2 ప్యాకెట్ల నెయ్యి, మిగిలిన ఉల్లిగడ్డలు, కొద్దిగా కొత్తిమీర మిగిలితే కొత్తిమీర పుదీనా వేసిన. ఇంత కలరు ఏం చేస్తాం, కలర్ అయితే తినలేం కదా, అంతే మన బతకలేదు. కథంగా 3 దిక్కుల 3 బొక్కలు పెట్టిండు మనోడు. కథం ఇంకా అయ్యింది మామ. బిర్యానీ, బుస్స బుస్స పోగలు చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఆహా, పొగలు వస్తాడే మామూలుగా లేదు. ఇంకా అందరు అర్చుడే అర్చుడు. శంకరణ జిందాబాద్ అని. అది చికెన్ బిర్యానీ అట్లా తీయంగానే వచ్చింది మామ ఫీలు. దానికి మించిన ఫీల్ వేరే ఉండదు, ఇంకేది ఉండదు. అంతే, హైదరాబాద్ దమ్ బిర్యానీ కంప్లీటెడ్. అందరికి నమస్తే. మనోడైతే చూడండి చూస్తలేదు, తిండిగా మాత్రం రెడీగా ఉంటారు మటన్ షాప్ ముందు కుక్కలాగా. బిర్యానీకి రెడీ అయిన కానీ వీడియోలకు మాత్రం రారంట. గట్లే ఉంటది వీళ్ళతోన. ఇక ముక్కలు వేస్తుంటే వాడు ఫీల్ అవుతున్నాడు, చిన్న ఫీల్ అవుతున్నాడు ఎప్పుడు తిందామా అని. కాకపోతే ఉప్పు తక్కువైంది మామ. నేనేమంటానంటే ఆకలేసిన వాడు కుక్కడితో లెక్క అందుకోసం తినరు కానీ మామ, కానీ వాడు తినేది నేనే. వీలైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. ఓకే మామా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి